వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా వింజమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన జీవితంలో వైసీపీ లాంటి పార్టీని, జగన్ లాంటి వ్యక్తిని చూడలేదన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు. అమరావతి తీర్మానం రోజున వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదన్నారు. మూడు ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల అమరావతి ఏకైక ప్రజా రాజధాని అని, ఇక ఇంచును కూడా ఎవ్వరూ కదిలించలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై లోక్సభలో చర్చ జరుగుతోందని ఆమోదం పొంది గురువారం రాజ్యసభకు వెళుతుందని సీఎం తెలిపారు. 1వ తేదీ వస్తే పేదరే గుర్తొస్తారని, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి లేకపోతే శ్మశానమని రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్ కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ఆయన ప్రతిపాదించారు. మీడియా సమావేశంలో రాజధానికి ప్లాన్ బి పేరిట జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలన్నారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు దూరం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో మొత్తం 110 కిలోమీటర్లు హైవే ఉందన్నారు. మావిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి అని కోరారు. ఈ పేరు వింటే జగన్ గుర్తొస్తాడనుకుంటే వేరే పేరు పెట్టండి అని జగన్ వ్యాఖ్యానించారు. విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పెట్టండి. ప్రమాణమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి. కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు.
ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది. చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. వైసీపీ అమరావతికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. కొన్ని వాస్తవమైన విషయాలు ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన మాట్లాడారు. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకుని పోయే వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా. రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయన్నారు. దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతానా, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రెండు 2019 వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్, 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాదే. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్, ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప సంగతి. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. ప్రధాని మోదీకి సీఎం పినరయి విజయన్కు తేడా ఏమీ లేదని, కేరళంలో సమస్యలకు ఈ ఇద్దరే కారణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్
నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ముట్టతార వద్ద నిర్వహించిన రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళం ప్రజలు తెలివైన వారని, చదువుకున్న వారని, ఇక్కడి ప్రజలు మతతత్వ శక్తులను ఎప్పటికీ అనుమతించరారని, మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణరేఖ గీశారన్నారు. Role model of the country. You have reached 100% education. Karnakaran, Omen Chandi time. And also A.K. Antony, highest integrity, honesty leader from Kerala. And you people are hard-working people. You people are educated people. You people are. Modi is sitting in Delhi. These Modi brothers have ruined Kerala state. Because of these two persons, Kerala is facing many problems. Today, we have to teach a lesson to Modi brothers. People, if you are going to vote LDF or Pinarayi Vijayan, the vote is going to reach Narendra Modi in Delhi. It is nothing but Pinarayi Vijayan is nothing but Narendra Modi, shadow Narendra Modi. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీ నగర్ జోన్కు చెందిన సరోర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ సర్కిల్స్ కార్యాలయాల్లో స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులు శిఖా గోయల్ ఆదేశాల మేరకు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ముందుగానే సమాచారం లీక్ కావడంతో కొంతమంది అధికారులు విధులకు హాజరు కాకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాడుల సందర్భంగా విజిలెన్స్ బృందాలు పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఈ కార్యాలయంలో నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేయడంతో పాటు ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే కార్యాలయ సిబ్బందిని విచారించి వివరాలు సేకరిస్తున్నారు. కంప్యూటర్లోని డేటాను కూడా పరిశీలిస్తూ అనుమానాస్పద అంశాలపై దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై గంటసేపు చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అవసరమైతే మరో గంట చర్చిద్దామని చెప్పారు. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాకూర్ లోక్సభ చెప్పారు. బిల్లుపై చర్చ అనంతరం మూసుపాని ఓటుతో ఆమోదించనున్నారు. ఈ అనంతరం గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. महोदय, मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 का संशोधन करने वाले विधेयक को पुनः स्थापित करने की अनुमति दी जाए।
आनंद जी मेरे मित्र पर अटेंशन रहा करो। प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष में अनुमति प्रदान की जाती है। माननीय मंत्री जी अब विधेयक पुनर्स्थापित करें। माननीय अध्यक्ष महोदय, मैं विधेयक पुनर्स्थापित करता हूँ। माननीय सदस्यगण, जिन्हें आज नियम 377 के अधीन मामले उठाने की अनुमति दी गई है, वे व्यक्तिगत रूप से अनुमोदित पाठ सभा पटल पर ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అని అనుమానానికి ఈ చట్ట సవరణ ముగింపు పలుకుతుందన్నారు. అమరావతి నిర్మాణం చంద్రబాబు ఆశయమని, కూటమి ఐక్యతకు కంకణబద్ధుడైన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా పెమ్మసాని పేర్కొన్నారు. రాజధానికి చట్టబద్ధత ఇచ్చేందుకు అంగీకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి, మా అమరావతి ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అని ప్రస్తావిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధానిని నిర్మించే ఈ చారిత్రక ఘట్టంలో అమరావతి బిడ్డగా ఈ సభలో ప్రసంగించటం నాకు అదృష్టంగాను గౌరవంగాను భావిస్తున్నాను. ముందుగా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు, వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంత శిల్పాలు, శాసనాలతో విరాజిల్లినటువంటి పవిత్ర భూమి ఈ అమరావతి. అలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచంలో ఎక్కడా జరగని రాజధాని అమరావతికి మద్దతు ఇస్తున్నామని, కానీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం అని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపై లోక్సభలో గళమెత్తారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన 34,000 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపిస్తూ సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. I would also have been happy if they spoke about the funds for Polavaram project. Now in the recent budget they said the Polavaram project is being restricted to 41.15, which translates to 30,000 crore loss. I would have been happy had they spoken about Polavaram project. Sir, they are already, the central government has filed a affidavit in 2020 saying it's prerogative of the state. How much land are you going to take for 1 crore, more than 1 crore SFT? If you're spending 8,000 extra, where is this money going? That is why Mr. Ramesh is shouting, sir. He never opened his mouth for BJP. He is coming here for the contracts, sir. That is why he abused us. Sir, one more thing. please, Sir, please. sir, That will be I would like to, That will not be on record. sir, sir, I would like to, there is no rule that you can give the same person second time. Sir, when Mr. Chandrababu Naidu swore in as Chief Minister, sir, he spoke of the capital of the state. He officially declared that the area near Tiruvuru will be, as a CM, sir, he made a statement. He officially declared that area near Tiruvuru will be. ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రానికి కొత్త రాజధాని అవసరం ఏర్పడిందని లోక్సభలో బీజేపీ ఎంపీ పురంధేశ్వరి వెల్లడించారు. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై సరైన చర్చ జరగకపోయినా రాష్ట్ర ప్రజలు అంగీకరించారన్నారు.
అమరావతికి భూమి ఇచ్చేందుకు 29,000 మంది రైతులు ముందుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కారణంగానే అమరావతి మొదటి రాజధాని ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుతుందని తెలిపారు. Constituencies as well, I would seek to progress further in English. Sir, today I rise with great humility and responsibility, sir, not merely as a member of this august house, but also as the proud daughter of the state of Andhra Pradesh, echoing the voices of 5 crore people, including the farmers and women of my state. Sir, what I place before this house today is simply not about a city or a town, but it is about sacrifice, about constitutional fairness, and about the moral duty of the Indian state. So when AP was bifurcated, or Andhra Pradesh was bifurcated in 2014, sir, leaving Hyderabad, the joint capital of the newly formed state of Telangana as well as the residual state of Andhra Pradesh considered a black day in the annals of Indian parliamentary history, because it was on that day, sir, that the doors were shut, the cameras were shut in law and policy. Let Amaravati, sir, be remembered today not as a dispute but a lesson that when citizens trust the state will protect that trust. I urge this august house, sir, to stand with the state of Andhra Pradesh so that Amaravati stands forever. లోక్సభలో ప్రవేశపెట్టి అమరావతి చట్టబద్ధత బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. విభజన తర్వాత ఏపీ ప్రజలు తమ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి రావడం బాధాకరమన్నారు. इसलिए आपका अनुमति से मैं तेलुगु में बात करना चाहता हूं. మనకందరికీ తెలుసు, సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రము విడిపోవడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1969లో మరి 369 మంది విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపింది జై తెలంగాణ అన్నందుకు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి చివరి దశ పోరాటంలో కూడా 1200 మంది తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది. చివరకు తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్టుకు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్టు విషయంలో కానీ అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన పార్లమెంటు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లును గురువారం రాజ్యసభ ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇక బిల్లుకు ఎన్డీఏ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. కానీ రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకించింది. లోక్సభ నుంచి కూడా వాకౌట్ చేసి రాజధానిపై మరోసారి తన వైఖరేంటో స్పష్టం చేసింది. దీంతో అమరావతికి చట్టబద్ధత తెలపడంపై రాష్ట్ర కూటమి ఎంపీలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 1 हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 2 विधेयक का अंग बना. प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने. मंत्री अब यह प्रस्ताव करे कि विधेयक को पारित किया जाए. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. అస్సాంలో బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని
ప్రధాని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగా గోగముఖ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ నాయకత్వంలో ప్రస్తుత సీఎం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందన్నారు. ఈసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. అలాగే కాంగ్రెస్ కూడా వరుసగా మూడోసారి ఓటమి పాలవడం తప్పదని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. विकसित असम से विकसित भारत बनाने का चुनाव है. इस बार बीजेपी एनडीए सरकार की हैट्रिक लगनी तय है. असम बीजेपी ने अरुणोदय योजना में और अधिक बहनों को जोड़ने में और हर महीने मिलने वाली मदद को बढ़ाने की भी गारंटी दी है. हमारी बेटियों के साथ कोई धोखाधड़ी न कर सके. बेटियों का मान सम्मान और जीवन सुरक्षित रहे, इसके लिए भी अनेक बड़ी घोषणाएं की गई हैं. साथियों, असम में यूनिफॉर्म सिविल कोड लागू करना और हमारे आदिवासी समाज 6 शेड्यूल एरिया की संस्कृति और परंपराओं को सुरक्षित रखना, ये असम की पहचान बचाने के लिए बहुत बड़ी घोषणाएं हैं. और आप जानते हैं, बीजेपी जो कहती है वो. తెలంగాణలో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం మేరకు బుధవారం చికెన్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు కమిషనర్ మార్జిన్ను కేజీకి 20 నుండి 8 రూపాయలు తగ్గించడంతో నష్టపోతున్నామని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తాజా బంద్ కారణంగా హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ సరఫరా నిలిచిపోనుంది. ఈ నిర్ణయంతో చికెన్ ప్రియులకు శుభకార్యాలు, నాన్ వెజ్ పెట్టే వారికి ఇబ్బంది ఏర్పడుతుంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.